ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ప్రతి ఉదయం నీతో నా నిబంధన స్థిరపరచుదునని దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలని మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమం ఎంతమంది అయితే నూతనంగా వీక్షిస్తున్నారో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము, ఈరోజు దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి లేఖన భాగము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఒక సేవకుని గురించి, ఒక ప్రవక్త గురించి, మోషే గురించి దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట. మోషే భూమి మీద ఉన్న వారందరిలో కన్నా మిక్కిలి సాత్వికుడు అని చెప్పి దేవుని యొక్క లేఖనం ఈ ఉదయకాల సమయంలో మనకు తెలియచేస్తూ ఉంది. దేవుని పిల్లలారా, దేవుని చిత్తమును నెరవేర్చు దేవుని సేవకులారా, దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడిన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మోషే గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మోషే దేవుని చిత్తమును నెరవేర్చినటువంటి వాడు. మోషే దేవుడు వెళ్ళమన్న ప్రతి స్థలానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో ఫరో వద్దకు వెళ్ళినప్పుడు ఫరోతో మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రజలను విడిపించమని చెప్పినప్పుడు దేవుడు అన్నాడు, నీవు అతని దగ్గరికి వెళ్తావు కానీ అతడు నీ జనులను పోనీయడని చెప్పాడు, అతని హృదయాన్ని కఠినపరుస్తానన్నాడు. అలాగే దేవుడు మోషే అహరోన్లు కలిసి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడల్లా దేవుడు మొదట ఫరోను చెప్పాడు, ఫరో హృదయాన్ని కఠినపరుస్తానని. ఎన్ని విద్యలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా సరే ఫరో తన ప్రజలను పోనీయలేదు. అయినా సరే మోషే ఎంతో సాత్వికము కలిగి మోషే ఎంతో దీనుడిగా తగ్గించుకొని దేవుడు వెళ్ళమన్న ప్రతిసారల్లా అహరోను మోషే ఫరో దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పిన మాట ఎల్లప్పుడల్లా చెప్పారు. అయినా సరే ఫరో మోషే మీదను అహరోన్ మీదను తిరుగుబాటు చేసి ఇంకొకసారి మీరు నా ముఖ దర్శనం చేసిన ఎడల మీ ప్రాణములకు ముప్పు కలుగుతుందని చెప్పినప్పటికీ కూడా మోషే అవేమి పట్టించుకోలేదు. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే మోషే మరలా దేవుడు చెప్పినప్పుడల్లా వెళ్ళాడో, దేవుని మాట విన్నప్పుడల్లా దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవుని ప్రజలారా, దేవుడు ఉదయకాల సమయంలో తెలియచేస్తూ ఉన్న మాట, మోషే భూమి మీద ఉన్న వారందరికన్నా మిక్కిలి సాత్వికుడు అని చెప్పి దేవుడు అక్కడ యెహోవా దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుడే ఒక నరుని గురించి, దేవుడే ఒక ప్రవక్త గురించి, ఒక మానవుని గురించి అక్కడ గొప్ప మాట తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యంలో తెలియచేస్తూ ఉంది. అక్కడ పై వచనంలో చూస్తే కనుక అహరోను మిరియాములు వారిద్దరూ కలిసి మోషే మీద వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మోషే కూషు దేశంలో ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడని అతనిని బట్టి వారి అన్నలు కూడా మోషే మీద తిరుగుబాటు చేశారు. దేవుడు మీతోనే చెప్పాడా? దేవుడు నీకే మాట్లాడుతున్నాడా? దేవుడు నీకే సెలవిస్తా ఉన్నాడా? మాకు సెలవీడా? మాతో మాట్లాడా అని చెప్పి మిరియాము అహరోనులు ఇద్దరు కలిసి మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే వారు మోషే మీద అనరాని మాటలు అంటూ ఉన్నారో దేవుడు పైనుంచి చూసి దేవుడు వారి దగ్గరికి వచ్చాడు. దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ అంటున్నాడు, మోషే భూమి మీద ఉన్న వారందరికన్నా మిక్కిలి సాత్వికుడు అని చెప్పి దేవుడు అక్కడ మోషే గురించి వివరిస్తూ ఉన్నాడు. అయిన తర్వాత దేవుడు అన్నాడు, మీ ముగ్గురు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మన్నప్పుడు వారు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆ ప్రత్యక్ష గుడారం మీదకి దిగి వచ్చి అక్కడ మహిమతో ఆయన దిగి వచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నా సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదని చెప్పి దేవుడు అక్కడ మిరియాముకును అహరోనుకు దేవుడు అక్కడ సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు గద్దిస్తూ ఉన్నాడు వారిని, ఎందుకంటే వారు మోషే మీద తిరుగుబాటు చేశారని చెప్పి దేవుడు వారిని అక్కడ గద్దిస్తూ ఉన్నాడు. అంతేకాదు, అతడు ప్రవక్త అయిన ఎడల
మీలో ప్రవక్త ఉండిన ఎడల నేను ఒకవేళ అతనితో నేను దర్శనమిచ్చి మాట్లాడదునేమో, కానీ మోషే అటువంటి వాడు కాదు, నేను అతనితో గూఢభావముగా మాట్లాడతాను, నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి వాడు అని చెప్పి దేవుడు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాదు అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడతాను, అతని దర్శనమిచ్చి అతనితో ముఖాముఖిగా మాట్లాడతాడని దేవుడు అక్కడ తెలియచేస్తున్నాడు. దేవుని పిల్లలారా, దేవుడు ఒక వ్యక్తి గురించి, ఒక మానవుని గురించి ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడంటే, మోషే ఎంతగా సాత్వికం కలిగి నడుచుకున్నాడో, ఎంతగా దేవుని సందులో విధేయత చూపించాడో దేవుడు మోషే గురించి తెలియచేస్తూ ఉన్నాడు. వారితో అంటున్నాడు, నేను ముఖాముఖిగా మాట్లాడతాను, దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడతాను అంటున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటున్నాడు మోషేని గురించి తెలియచేస్తున్నాడు. దేవుని పిల్లలారా, ఉదయకాల సమయంలో దేవుడు మోషే గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన గురించి మనము ఎలాంటి వారము, మన జీవితం ఎలాగుంది, మన బ్రతుకు ఎలాగుంది, సాత్వికము కలిగి మనం నడుచుకుంటున్నామా, దేవుడు చెప్పిన మాట మనం చెప్పినట్లు చేస్తూ ఉన్నామా, దేవుని మాటకు విధేయత చూపిస్తున్నామా? దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్పి అక్కడ దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి నీవు దేనిలో నమ్మకంగా ఉన్నావు? మరి దేని విషయంలో నీవు నమ్మకమును దేవుని పట్ల కనుపరుస్తూ ఉన్నావు? దేవుని పిల్లలారి, ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవునికి ఇష్టముగా బ్రతకాలి. అందుకని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారని చెప్పి దేవుని వాక్యం తెలియచేస్తుంది. మోషే గురించి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, నా ఇల్లంతటి నమ్మకమైనటువంటి వాడు, అంతేకాదు అతడు మిక్కిలి సాత్వికుడు అని చెప్పి దేవుని వాక్యం అక్కడ దేవుడు మోషే గురించి తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలరా, నీవు కూడా సాత్వికం కలిగి ఉంటే నీవు భూమి మీద హెచ్చించబడతావు. నీవు కూడా సాత్వికం కలిగి నడుచుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీవు కూడా సాత్వికం కలిగి మోషే వలె నీవు తగ్గించుకొని దేవుని మాట వింటే గనక దేవుని జీవితంలో కలుగు చేసే మేలు ఎంతో గొప్పవి. దేవుని పిల్లలారు, ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో మోషే మిక్కిలి భూమి మీద ఉన్న వారందరికన్నా మిక్కిలి సాత్వికుడు అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మోషే గురించి. అతడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడని చెప్తా ఉన్నాడు. అంతేకాదు అతనితో నేను గూఢభావంగా మాట్లాడుతాను, అంతేకాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడుతాను అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఒక మానవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, మోషే గురించి అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి! నిజంగా మోషే ఎంతగా సాత్వికం కలిగి ఉన్నాడో ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతా ఉంది. దేవుని పిల్లలారా, నీవు కూడా దేవుని దృష్టిలో పడాలంటే, నీవు కూడా దేవుని దృష్టిలో సాక్ష్యం పొందాలంటే, నిన్ను కూడా దేవుడు భూమి మీద హెచ్చించాలంటే నువ్వు సాత్వికం కలిగి నడుచుకోవాలి. దేవుని మాట వినాలి, లోబడే స్వభావం నీకు కావాలి. దేవుని పిల్లల ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మిక్కిలి సాత్వికము కలిగినటువంటి మోషే జీవితాన్ని మనం ఒక్కసారి చూసుకుంటే, ఐగుప్తు దేశం నుండి వారు కనాను దేశానికి ఆ యొక్క యోర్దాను దగ్గరకు వచ్చేంత వరకు కూడా మోషే దేవుని మాట విన్నాడు, దేవుని చెప్పినట్టుగా ఉన్నాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పటికీ వారి పక్షాన దేవునికి ఇశ్రాయేలు ప్రజలకు మధ్యలో అడ్డుపడి ప్రభువా క్షమించు అని క్షమాపణ కోరాడు. అంతేకాదు వారి నిమిత్తం నా ప్రాణమైనా సరే తీసుకోగానే వారిని ఏం చేయొద్దన్నాడు. అటువంటి సాత్వికం కలిగినటువంటి వాడు. దేవునికి నీకు అడ్డుపడే ఒక సేవకుడు కావాలి, దేవుడికి నీకు మధ్యవర్తిగా ఉండేటువంటి ఒక సేవకుడు కావాలి. నీ పక్షాన అడ్డుపడేటువంటి వాడు, నీ పక్షాన వ్యాజ్యమాడేటువంటి వాడు, నీ పక్షాన దేవునికి ధూపమేసేటువంటి వాడు, నీ పక్షాన దేవునికి విజ్ఞాపన చేసేటువంటి వాడు నీకు కావాలి. ఎప్పుడైతే నీవు కలిగి ఉంటావో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటున్నారు అంటున్నారు. మోషే సాత్వికంగా ఉన్నాడు అని చెప్పి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. తన నమ్ముకున్న వారిని అన్నట్టు త్రోసివేసే దేవుడు కాదు, ఆయన నమ్మదగిన దేవుడు. ఉదయకాల సమయంలో దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరికీ సాత్వికంగా ఉన్నాడు, సాత్వికుడు అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి నీ జీవితంలో మనము కూడా సాత్వికంగా ఉండాలంటే మనము కూడా దేవుని దృష్టిలో మనము దేవుడు చెప్పిన మాటలల్లా దేవుని వాక్యాన్ని మనము ఎలాగైతే దేవుని వాక్యం మనకు ఎలాగైతే తెలియచేస్తూ ఉందో దేవుని మాట ప్రకారం మనం నడిచినప్పుడు దేవుడు మన జీవితాలు గొప్ప కార్యం చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడ ప్రభు, సర్వశక్తిమంతుడవు నాయన, ఉదయకాల సమయంలో ప్రభు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని చేతులుగా అప్పగిస్తూ ఉన్నాను. నిశ్చయంగా ప్రభు నాయన ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డని దీవించండి ప్రభు. మోషే ప్రభు నాయన, నేను భూమి మీద ఉన్న వారందరికీ మిక్కిలి సాత్వికులని తెలియచేస్తూ ఉన్నా. ఉదయకాల సమయంలో బిడ్డలు ప్రభు వింటున్నామ్మా నాయన, నాయన నీ బిడ్డలందరినీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభు. నీ మాట విని ప్రభు, నీకు లోబడి ప్రభు నాయన భూమి మీద సాత్వికం కలిగి ప్రభు, నీ మాట వినినట్లుగా, నీ ఆజ్ఞలకు లోబడి నాయన వారు ప్రభు భూమిని స్వతంత్రించుకున్నట్లుగా, భూమి మీద ప్రభు హెచ్చించబడినట్లుగా నీ బిడ్డలకు ప్రభు నీ చేతులుగా అప్పగిస్తున్నాను. మీరే జ్ఞాపకం చేసుకుని వారి అవసరాలు తీర్చండి, వారి ఇబ్బందుల నుంచి, ఇరుకల నుంచి, వారి యొక్క సమస్యలన్నిటి నుంచి విడిపించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.